ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు డాబా స్టైల్లో చోలే మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కప్పు తెల్ల శనగలను తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో శనగలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాగా నానిన శనగల్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత శనగలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని క్యాప్ ఉంచేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ పైన ఉంచేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి శనగలు కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. శనగలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా, వాటర్ అంతా తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయల్ని స్లైసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పెద్ద టమోటాలను స్లైసెస్గా చేసుకొని ఆ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమోటోని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. టమోటోలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 6 నుంచి 7 కాజులను యాడ్ చేసుకొని దానిపైన క్యాప్ ఉంచేసుకొని 5 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, బాగా కుక్ అయింది కదా. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 ఇంచు అల్లము, 3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు కొన్ని శనగల్ని గ్రైండ్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. శనగలు యాడ్ చేసిన తర్వాత శనగలు గ్రేవీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్ ఓపెన్ చేసి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, కర్రీ అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కర్రీని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.